మామ నమస్తే. సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు? వేరే దేశం వెళ్తున్నాం మామగారు. మంచి జాబ్ వచ్చింది మనకు, అందుకే. ఏమ్మా శ్వేత విన్నావా? ఏంటి సురేష్ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడంట. అమ్మ తీసిన అమ్మాయిని కానీ లేపుకెళ్తున్నాడా ఏంటి? సురేష్ ఎవరిన అమ్మాయిని తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోయాడంట. అడ్డొచ్చాడని అమ్మాయి వాళ్ళ అన్ననే కత్తితో పొడిచేసాడంట. అవ్వ సురేష్ ని జైల్లో వేసారంట. అంతమందిని మర్డర్ చేస్తే ఊరుకుంటారా? జైల్లో వేసి పోలీసులు బాగా కొడుతున్నారు. సురేష్ కి ఉరి శిక్ష పడిపోయిందంట. పోలీసులు ఇప్పుడే ఉరితాడు కోసం మా ఇంటికి వచ్చినారు. కుర్రు కూడా వేసేసారా? చూసారా, మనం ఏమన్నా చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటారు కదా. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ అందరి తరఫున ఈ నలుగురు పైన. సరే అమ్మా, మేము బయలుదేరుతాము. ఇప్పుడు దేశం వదిలిపోతే ఏమరా? మంచి జాబ్ అమ్మా, అందుకే వదులుకోలేకపోతున్నాం. అయినా ప్రతి నెల డబ్బులు పంపిస్తానమ్మా. డబ్బులు ఎవరు కావాలరా? మీరు మాతో ఉంటే అదే సంతోషం మాకు. అప్పుడప్పుడు వస్తుంటాంలే నాన్న. కానీ వాళ్ళని వదిలేసి వచ్చాక చాలా బాధగా ఉందండి. ఏం చేద్దామే, తప్పదుగా. ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూనే ఉన్నా, వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. కానీ మనకేమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటండి? పొరపాటున మనకేమైనా అయినా గానీ నా పైన ఆధారపడ్డ వాళ్ళు మాత్రం రోడ్డును పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ఆర్ఐ తీసుకున్నాను. అది కూడా మన ఇండియన్ కంపెనీల నుంచే. ఆ ఇన్సూరెన్స్ నా ఫ్యామిలీకి అండగా ఉంటుంది. ఇండియా నుంచా? అవును. వేరే దేశాల ఇన్సూరెన్స్ తో పోలిస్తే మన దేశ కంపెనీలో 30 నుంచి 50% వరకు తక్కువ రేట్లకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. ఇంకా ప్రీమియం కూడా 679 రూపాయలతోనే కోట్లలో కవరేజ్ అయితే పొందొచ్చు. ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి పే చేస్తే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ మనకు 99 సంవత్సరాలు వచ్చేంత వరకు క్లెయిమ్ అయితే ఇస్తుంది. అంటే జీవితాంతం మనకి ఎప్పుడు రిస్క్ జరిగినా సరే మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది. ఇంకొకటి, మన దేశంలో ఉండే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా 99% పైగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే ఉంది. పైగా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన ఇండియన్ సేవింగ్స్ అకౌంట్స్ నుంచి కూడా మన అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. సో ఎన్ఆర్ఐ మిత్రులారా, ఎలాగోలా మీ తెలివితేటలతో మీరైతే హ్యాపీగా ఉంటారండి. మీ పైన ఆధారపడ్డ మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఇంకా నా బయోలో ఇచ్చినాను, వివరంగా ఒకసారి అన్ని చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. మీకు తక్కువ కనిపిస్తే ఖచ్చితంగా అయితే తీసుకోండి.